2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ నాగరకు నమస్కారాలు. భారతదేశంలో ఈరోజు ఎక్కువ కేసులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి అనే స్టాటిస్టిక్స్ తీసుకుంటే, నేను గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రస్తావించడం జరిగింది. ఫ్యామిలీ మ్యాటర్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే 498 అనుకోనివ్వండి, వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కేసులు, డైవర్స్ కేసులు, డొమెస్టిక్ వైలెన్సు, ఇలాంటివి చాలా ఎక్కువ శాతం రిపోర్ట్ కావటం జరుగుతున్నది. సో అలాగే వీటి రిజల్టు, వీటిల్లో కన్విక్షన్ పడే రేటు కనుక చూస్తే నాట్ ఈవెన్ 10%, నాకున్న సోర్స్ను బట్టి. ఎందుకు ఈ రకంగా కేసులు మొదట్లో వేసి, అంటే ఒక 498 డౌరీ హెరాస్మెంట్ అనేది చట్టమే భార్యలకి వెసలుబాటు కల్పించింది. ఎలా అంటే భర్త తాలూకు బంధువులు అనే వెసలుబాటు కల్పించినప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్న సమయంలో, అలాగే మీ గతంలో కూడా చాలాసార్లు చెప్పే అందరికీ తెలిసిన విషయమే, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కేసు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు కోర్టు పర్మిషన్ లేకుండా దీన్ని రిజిస్టర్ చేస్తారు. సో ఇలాంటి వెసలుబాటు ఉన్న 498Aకి ఖచ్చితంగా 41A నోటీసు ఇవ్వండి, డైరెక్ట్గా గతంలో మాదిరి అరెస్టు చేయొద్దు అని 2014లో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఈ విషయం గురించి, అంటే ఈ 498A సబ్జెక్ట్ మీద గతంలో మన న్యాయ సోదరులు సోదరమళ్ళు పలు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. నేను ఒక అడుగు ముందుకేసి దీనివల్ల జరిగే తీవ్ర పరిణామాలు, అలాగే ఒక భార్యే కాదు, కేసు వేసినందువల్ల భర్త తాలూకు బంధువులు కూడా రకరకాల మానసిక క్షోభానికి గురవటం, సంఘంలో వాళ్ళ గౌరవ మర్యాదలకి భంగం కలగటం, అల్టిమేట్గా ఏం సాధిస్తున్నావు అంటే తగినంత రిలీఫ్ ఈ 498A కేసుల ద్వారా బాధితురాలకి దొరకపోవటం, ఇట్లాంటి విషయాల గురించి మనం చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇట్ ఈజ్ ఓన్లీ అన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవేర్నెస్ among the public with regard to the filing of 498A and other ancillary cases. సో చాలామంది వచ్చే ధర్మ సందేహం ఏంటంటే, సరేనండి కేసు పెట్టారు, 498A కేసు పెట్టారు, పోలీసులు మమ్మల్ని పిలిచారు, అదే సెలబ్రిటీస్ అనుకుందాం, అంటే సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తులు అయితే దానికి మీడియా పబ్లిసిటీ ఇవ్వటం తరచుగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇటీవల కాలంలో జడ్జెస్ వాళ్ళ తాలూకు వాళ్ళ మీద కూడా ఈ 498A పెట్టడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అంటే జడ్జెస్ అతీతులోని కాదండి ఇక్కడ నా ఉద్దేశం. సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న వారి మీద కూడా ఈ కేసులు పెడుతున్నప్పుడు ఆ విషయం ఏమాత్రం మీడియా కానీ పబ్లిక్ కానీ తెలిసినా దే ఆర్ మేకింగ్ ఇట్ మోర్ పబ్లిసిటీ. అంటే వారి వ్యక్తిగత గౌరవ మర్యాదలకి కానీ స్వేచ్ఛకు కానీ భంగం కలుగుతుంది. ఈరోజు కేసు పెట్టారు, బాగానే ఉంది. ఈ మీడియా వారు కూడా కేసు పెట్టినప్పుడు చూపించిన ఉత్సాహము, పబ్లిసిటీ, మీడియా కవరేజీ ఎండ్ రిజల్ట్ గురించి చెప్పరు. అంటే కేసు కన్విక్షన్ అయిందా, ఎక్విటల్ అయిందా చెప్పరు. సో ఈ సందర్భాల్లో ఎప్పుడైతే గౌరవ మర్యాదలకి భంగం కలిగే విధానం ఉందో, చట్టంలో ఉంది 498A భార్యలు, బాధితులు వీళ్ళందరూ చట్ట ప్రకారమే ప్రొసీడ్ అవుతున్నారు. కానీ దానిలో వాట్ ఎక్స్టెంట్ ద ట్రూత్ ప్రివైల్స్ అనేది చూసుకోకుండా బికాజ్ ఆఫ్ వేరియస్ సెగ్మెంట్స్, బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఎప్పుడైతే ఈ 498A అనేది భర్త తాలూకు బంధువుల మీద వేయటం జరుగుతుందో, వాళ్ళు రకరకాల, అంటే హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ దేర్ లైఫ్ అనేది కాన్స్టిట్యూషనే కల్పించిన ఫండమెంటల్ రైట్. అంటే భారతదేశంలో అతి పేద వ్యక్తికి ఎంత గౌరవ మర్యాదలు ఉంటాయో అతి పెద్ద గొప్ప వ్యక్తి కూడా అలాంటి మర్యాదలు, ప్రాథమిక హక్కులను కల్పించాలనే ఉద్దేశంతో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనే సిద్ధాంతంలో నడిచే వ్యవస్థ మన భారతదేశ వ్యవస్థ. సో ఈ వ్యవస్థలో మనం వేసే కేసుల భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయి అనే ఒక ఆలోచన విధానం లేకుండా వాళ్లకున్న స్పర్ ఆఫ్ మూమెంట్ యాంక్షస్ని దే ఆర్ కన్వర్ట్ ఇన్ టు క్రిమినల్ కేసెస్ అన్నప్పుడు డెఫినెట్గా దేర్ మస్ట్ బి ఎ డ్యామేజ్ బై వే ఆఫ్ రెప్యుటేషన్, బై ఆఫ్ ఇంటిగ్రిటీ ఇన్ ది సొసైటీ ఫర్ బోత్ ద పార్టీస్. సో ఇక్కడ ప్రధానంగా మనం
సరే బాధితురాలు కేసు వేసింది, దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, కోర్టులో ట్రయల్ నడిచింది, ఎక్విటల్ అయిపోయారు అనుకుందాం. సో ఇక్కడ చాలామంది తరచుగా నన్ను అడుగుతున్న ధర్మ సందేహాలు ఏంటంటే, సార్ నా భార్య కేసు వేసినందువల్ల మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం సఫర్ అయ్యాము, అలాగే కోర్టులో కేసు ప్రూవ్ కాలేదు. ఇక్కడ ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రేక్షకులు, 498A కేసు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా లేదు డైరెక్ట్గా సంబంధిత మ్యాజిస్ట్రేట్ కోర్టులో మనం ఫైల్ చేసినా, ఒకసారి కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషను, ఛార్జ్ షీటు, భార్య అంటే విక్టిమ్ తరఫున ప్రాసిక్యూషను, ట్రయల్ నడిపించేదంతా పోలీస్ వారు నడిపిస్తారు, దాన్ని ప్రాసిక్యూషన్ వారు నడిపిస్తారు. అంటే లీగల్ లాంగ్వేజ్లో ప్రాసిక్యూషన్ అంటాం. అంటే ప్రైవేటు అడ్వకేట్ని పెట్టుకునే వెసులుబాటు చాలా తక్కువ ఉంటుంది. భార్యకి, బాధితురాలకి 498A కేసుల్లో అక్యూజ్డ్ ప్రైవేట్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని కేసు కొట్లాడే విధానం కన్నా పోలీసు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటరే కేసు నడిపిస్తాడు. సో ఆప్షన్ తక్కువ ఉంటుంది. కోర్టు పర్మిషన్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పర్సనల్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్నా, హీ ఈజ్ రోల్ ఓన్లీ ఈజ్ అసిస్టింగ్ టు ది పబ్లిక్ ప్రాసిక్యూటర్, డైరెక్ట్ హీ కెనాట్ కమ్ ఆన్ ది ఫ్రంట్ లైన్ ఆఫ్ ది ట్రయల్ అనమాట. సో ఈ పరిణామాల్లో ఎప్పుడైతే కోర్టు ఈ ప్రాసిక్యూషను, ఎవిడెన్సు, అడ్వకేట్ అంటే అక్యూజ్డ్ ఎవిడెన్సు కన్సిడరేషన్లో తీసుకున్న తర్వాత యూజువల్గా మ్యాజిస్ట్రేట్ కోర్టు ఇచ్చే వర్డిక్ట్లో అన్నీ డిస్కస్ చేస్తూ ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్ అని వర్డిక్ట్ ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ నా మీద అంటే అక్యూజ్డ్ పర్సన్స్ మీద కేసు ప్రూవ్ చేయలేకపోయిందో, తప్పనిసరిగా అక్యూజ్డ్ అంటే భర్త తాలూకు వాళ్ళకున్న లీగల్ రెమెడీని ఇన్వోక్ చేస్తూ సివిల్ డిఫామేషను, క్రిమినల్ డిఫామేషన్ వేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉన్నది. ఎలా అంటే మీరు అడగచ్చు, సార్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో అయిపోగానే వేయచ్చా అని. లేదు, హైకోర్టు అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తారో లేదో బాధితులందరూ మనకు తెలియదు కాబట్టి, అంటే అక్యూజ్డ్ పర్సన్స్ కానీ వీళ్ళు కానీ ప్రామాణికంగా హైకోర్టు తీసుకుందాం. అంటే మనకు అందుబాటులో ఉన్న వ్యవస్థ ఇమీడియట్ అప్పీలేట్ వ్యవస్థ హైకోర్టు కాబట్టి హైకోర్టుని ప్రామాణికంగా తీసుకొని హైకోర్టులో కూడా అక్యూజ్డ్ తాలూకు వాళ్ళు సక్సెస్ అవ్వటం జరిగితే తప్పనిసరిగా భార్య తాలూకు వాళ్ళ మీద మనం క్రిమినల్ డిఫామేషన్స్, డ్యామేజెస్ వేసుకునే అవకాశం ఉంది. అంటే అన్ని కేసుల్లో అని కాదండి, ఎవరో ఒకళ్ళు అన్లెస్ ద రింగ్ ద బెల్ టు ఫైల్ సివిల్ డ్యామేజెస్ ఆర్ క్రిమినల్ డిఫామేషన్ కనుక వేస్తే 498లో రియల్గా జరిగే కేసుల పూర్వాపరాలని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కేసులు వేయటం జరుగుతుందని చెప్పని నాకున్న అనుభవంలో మీతో షేర్ చేసుకునే విషయం. ఎందుకంటే అలాగే ఎక్విటల్స్ ఒకసారి మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆఫ్టర్ కండక్టింగ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రయల్ ఎక్విటల్ కనుక చేయటం జరిగితే జనరల్గా అప్పలేట్ కోర్టు ఎక్విటల్లో ఇంటర్ఫియర్ కాదు. అది క్లియర్ కట్గా దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ కండక్టింగ్ a full-fledged trial, if the accused persons are being acquitted, normally appellate court will not interfere in the acquittal recorded by the trial court. ఇది లా. సో ఈ లా ప్రామాణికంగా తీసుకొని ఎప్పుడైతే మనం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే భర్త తాలూకు బంధువులు వారికి ఉన్న సామాజిక స్తోమతను బట్టి భార్య తాలూకు వాళ్ళ మీద ఈ సివిల్ డిఫామేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ అలాగే క్రిమినల్ డిఫామేషన్ ఈ రెండు వేయటం జరుగుతుందో అంటే ఇది ప్రామాణికంగా తీసుకొని అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు వీళ్ళని ఎక్విటల్ చేసిన తర్వాత అలాగే ఈ ఎక్విటల్ని హైకోర్టు కన్ఫర్మ్ చేసిన సందర్భాల్లో కనుకుంటే తప్పనిసరిగా నేను ఇచ్చే సూచన భర్త తాలూకు బంధువులకి మీ గౌరవ మర్యాదలకి అలాగే మీరు పడిన మానసిక క్షోభకి అంటే మెంటల్ ఎగని యాజ్ వెల్ యాజ్ ఇంజురీ టు యువర్ రెప్యుటేషన్ దీన్ని ప్రామాణికంగా తీసుకొని మీరు కనుక సివిల్ కోర్టులో క్రిమినల్ కోర్టులో ఈ రెండు రకాల కేసులు వేయటం జరిగితే ఇది ఒక మార్గదర్శకం అవుతుంది. అంటే 498A ఇన్వోక్ చేసే ముందు రియల్లీ ఇఫ్ ఈజ్ ద ట్రూత్, ఇఫ్ ది వైఫ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ అలాంటి కేసులే వేయటం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఈ సలహా చేయటం జరుగుతున్న తప్పించి ఇక్కడ విక్టిమ్ని అక్యూజ్డ్ని విడివిడిగా సపోర్ట్ చేస్తున్న ఉద్దేశం అయితే కాదండి. ఈరోజు మీరు చూస్తే 10% కన్విక్షన్ రేట్ అన్నప్పుడు
కన్విక్షన్ అనేది ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో కన్విక్షన్ ఎక్విటల్ మాత్రం ప్రామాణికం కాదు. హైకోర్టు ప్రామాణికం. అఫ్ కోర్స్ వీటిలో సుప్రీంకోర్టు వరకు 498 కేసులు తీసుకు సందర్భాలు ఉన్నాయి, కానీ వాటి శాతం తక్కువ. సో హైకోర్టు వరకు అయితే కంపల్సరీగా ఎవరో ఒక పార్టీ వెళ్తారు. కన్విక్షన్ వాడు డెఫినెట్గా వెళ్తాడు, ఎక్విటల్ వాళ్ళు కూడా వెళ్తారు. కానీ ఎక్విటల్ అయినప్పుడు ఇప్పటి వరకు నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా అప్పలేట్ కోర్టు ఇంటర్ఫియర్ కాదు. సో అప్పలేట్ కోర్టు ఇంటర్ఫియర్ కానప్పుడు ఎక్విటల్ని లోయర్ కోర్టు చేసిన ఎక్విటల్ ఫైనల్ అనేది అవుతుంది కాబట్టి, సో మీ మీద నేర నిరూపణ లేదు అనే విషయం వచ్చింది కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకొని భర్త తాలూకు బంధువులు తప్పనిసరిగా వాళ్ళకున్న లీగల్ రెమెడీస్, క్రిమినల్ లీగల్ రెమెడీస్, ప్రైవేట్ కంప్లైంట్ వేయించు సెక్షన్ 191 నుంచి 194 వరకు, ఫాల్స్ ఎవిడెన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో 191 సెక్షను 1 నుంచి 194 వరకు ఫాల్స్ ఎవిడెన్స్ కింద కంప్లైంట్ చేయొచ్చు భార్య మీద. అలాగే ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు భార్య పేరెంట్సు ఆమె కిత్తండి కింద ఎవిడెన్స్ ఇస్తారు కాబట్టి 120B ఐపీసీ కింద కాన్స్పిరసీ, అంటే వీళ్ళందరూ ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ రకమైన 498A ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ స్తోమత లేకపోయినా, నేను గతంలో అందుకే దీనికి కనెక్టివిటీ కోసం గుర్తు చేస్తున్నా, ట్యాక్స్ ఎవేషన్ పిటిషన్ వేయండి. అంటే వీళ్ళు రాసే కంప్లైంట్లో ఎగ్జార్బిటెంట్గా ఉంటే, అంటే భార్య వాళ్ళ తల్లిదండ్రుల స్తోమతకు మించి ఈ రకంగా మేము ఖర్చు పెట్టామనో లేకపోతే ఈ రకంగా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నామనో అని ఉంటే, ఎందుకంటే ఎనీ కామన్ మ్యాన్ వాడికి తెలుసు వీళ్ళని అడిగితే ఈ డబ్బులు వస్తుందా రాదా అని తెలుసు. వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పుడు భార్య తాలూకు పేరెంట్స్ వాళ్ళని లక్షలు అడిగాము అనేది అడిగి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పినంత అమౌంట్ అడిగారా, పోనీ వాళ్ళకి ఇచ్చే స్తోమత ఉందా, ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకోవాలి. అందుకే మీకు ఇందాక అన్నాను, ప్రాసిక్యూషన్ వారు ఈ విషయాలన్నీ కోర్టు ముందు ప్రూవ్ చేయాలి, మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు. అందుకే అన్ని విషయాలు డిస్కస్ చేస్తూ కంక్లూజన్ లైన్లో ప్రాసిక్యూషన్ ఫెయిల్ టు ప్రూవ్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ అని అంటం జరుగుతుంది. కాబట్టి ఏ ఎలిగేషన్స్ అయితే అక్యూజ్డ్ మీద అందరి పెట్టడం జరిగిందో అది ప్రూవ్ చేయలేదు అని ట్రయల్ కోర్టు యొక్క ఉద్దేశం. సో ఈ ఉద్దేశంలో మనం దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, కాన్స్పిరసీ ఒకటి వేయచ్చు, అలాగే 506 వేయచ్చు, నెక్స్ట్ 191 ఐపీసీ వేయచ్చు. ఈ ఐపీసీ సెక్షన్లు మనకి తరచుగా ఈ ఎక్విటల్ అయిన సందర్భంలో మనం భార్య తాలూకు వాళ్ళ మీద బంధువుల మీద వేయటానికి మనకి ఉపయోగపడే అంశాలు. అలాగే సివిల్ డ్యామేజెస్, ఈ రకమైన కార్యక్రమం అంటే ఈ రకమైన ఫాల్స్ కేసు మా మీద చేయటం వల్ల సొసైటీలో దిస్ ఈజ్ హౌ అవర్ రెప్యుటేషన్ ఈజ్ గాట్ ఎఫెక్టెడ్. సో దేర్ ఫోర్ సివిల్ సూట్ ఈజ్ ఆల్సో మెయింటైనబుల్ ఫర్ డ్యామేజెస్. కానీ సివిల్ సూట్లో ఎంత అమౌంట్ అయితే మనం డ్యామేజెస్ కింద క్లెయిమ్ చేస్తామో ఆ అమౌంట్కు తగిన కోర్టు ఫీజు కట్టాల్సింది ఉంటుంది. అలాగే క్రిమినల్ డ్యామేజెస్, క్రిమినల్ డిఫామేషన్ సెక్షన్ 500 ఐపీసీ కింద దాన్ని ఫైల్ చేయొచ్చు. కాబట్టి నేను ఈ కార్యక్రమం ద్వారా భార్యలకి నా సలహా, కేసు వేసే ముందు యూ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ కండిషన్స్ వెదర్ వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ద కేస్ ఆర్ ఎస్టాబ్లిష్ ద గిల్టీ ఆఫ్ ది అక్యూజ్ అనే ప్రాపర్ రెమెడీస్ లేకుండా కనుక మీరు ముందుకెళ్తే భర్తల నుంచి ఉత్తరోత్తర మీరు 498 వేయటం కాదు, వాళ్ళకున్న ఈ ఆప్షన్స్ని ఇన్ని రకాల కేసులు మీ మీద వేసే వెసులుబాటు చట్టం కల్పించింది. ఇప్పుడు నేను మాట్లాడేవన్నీ మీ ముందు చట్టంలో పొందుపరిచినవేనండి. దీనిలో నా సొంత విషయాలు, సొంత అభిప్రాయాలు ఏమీ లేవు. బట్ నా సలహా ఏంటంటే, కేసు ఎక్విటల్ అయిపోయినప్పుడు ఆ ఎక్విటల్ని అప్పలేట్ కోర్టు అంటే ఉన్నత న్యాయస్థానాలు కూడా గనక కన్ఫర్మ్ చేసినప్పుడు భర్తలకి భర్త తాలూకు బంధువులకి మీ మీద ఈ రకమైన న్యాయ ప్రక్రియలు చేసే అవకాశం ఉంది. కాబట్టి థింక్ బిఫోర్ 100 times యూ టేక్ క్రిమినల్ యాక్షన్ అగెన్స్ట్ యువర్ హస్బెండ్ అండ్ ఇన్లాస్. కాబట్టి దీన్ని పాజిటివ్గా నేను ఇచ్చిన సలహా సూచనలకు మీరు స్పందిస్తారని, ఎటువంటి నెగటివ్స్ నా సలహాల మీద మీరు ఆపాదించకుండా ఒక సామాజిక దృక్పథంతో చెప్పిన విషయాలుగా పరిగణిస్తారని కోరుకుంటూ నమస్కారం.